మోకాళ్ళకి పైగా పైకి బిగించి కట్టిన పంచె, పైన జబ్బ, దాని మీద ఓ కండువ, చంకలో గొడుగు, పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చే వంగర వెంకట సుబ్బయ్య గారు కనిపించగానే అందరూ గౌరవంతో నమస్కరించేవారు. ఎందుకంటే ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, వేదం తెలిసిన పండితుడు, సంస్కృత, ఆంధ్ర భాషల్లో దిట్ట. వేదం మామూలుగా చదవడం కాదు, వెనుక నుంచి ముందుకు చదవడం అనే అరుదైన ఫీట్ చేసిన ఉద్దండు. అటువంటి వ్యక్తి సినీ రంగంలోకి వచ్చి అరుదైన తన నటనతో అలరించారు. 3 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగి 300కు పైగా చిత్రాల్లో నటించారు. అంతకుముందు కొన్ని చిత్రాల్లో వంగర గారు నటించినా ఆయన పేరు చెప్పగానే మాయాబజార్ చిత్రంలో శాస్త్రి వేషమే మనకు గుర్తుకు వస్తుంది. విందు భోజనంలో ఏ ఏ వంటకాలు ఉండాలో చిన్నమయ్య అతని 2 శిష్యులకు చెబుతూ, అన్నీ ఉన్నాయి కానీ గోంగూర ఏదయ్యా, శాకంబరిదేవి ప్రసాదం, అది లేకపోతే మా ప్రభువులు ముద్ద కూడా ముట్టరు తెలుసా అని గదమాయించే సన్నివేశంలో కానీ, లక్ష్మణ కుమారుడిని పొగుడుతూ అతన్ని ప్రసన్నం చేసుకునే సీన్కి కానీ, తల్పం గిల్పం ఏది అని అడిగే సన్నివేశాల్లో అల్లు రామలింగయ్య గారితో కలిసి వంగర గారు అందించిన హాస్యానికి ఇప్పటికీ పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుకుంటాం. అన్ని సినిమాల్లో నటించినా సంపాదించిన సాధారణమైన జీవితమే గడిపారు వంగర గారు. ఎప్పుడైనా బస్సు ఎక్కారేమో కానీ షూటింగ్స్కైనా ఆఫీసులకైనా ఎక్కడికైనా నడిచే వెళ్ళేవారు. ఎవరైనా దారిలో కనిపించి లిఫ్ట్ ఇస్తామంటే, వద్దులే బాబు, నాకు ఇలాగే అలవాటు అని సున్నితంగా తిరస్కరించేవారు. వంగర గారు హాస్య పాత్రలే కాదు, అన్ని రకాల పాత్రలు పోషించారు. డైలాగ్స్ చెప్పడంలో ఆయనది ప్రత్యేక శైలి. షావుకారు చిత్రంలో గుమాస్తా, పెద్ద మనుషుల చిత్రంలో సిద్ధాంతి, మాయాబజార్లో శాస్త్రి, శ్రీకృష్ణ పాండవీయంలో అగ్నిద్యోతనుడు, కన్యాశుల్కంలో పురోహితుడు, మల్లీశ్వరిలో భానుమతికి మేనమామ, ఇలా ఒకటా రెండా అన్ని విభిన్న పాత్రలే. తెర మీద కాసేపే కనిపించినా తన అభినయంతో అలరించేవారు వంగర గారు. ఎన్టీఆర్ నటించి నిర్మించిన జయసింహ చిత్రం గుర్తుంది కదూ. అందులో వంగర గారు పోషించిన పాత్ర కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నాకు ఒకరి మీద అనుమానం లేదు, ఎవరి మీద నమ్మకము లేదు అని తనదైన ధోరణిలో వంగర గారి డైలాగ్స్ చెబుతుంటే థియేటర్లలో జనం పగలబడి నవ్వేవారు. శుద్ధ సనాతన కుటుంబంలో పుట్టి వేదాలు, శాస్త్రాలు, పంచకావ్యాలు అధ్యయనం చేసిన వ్యక్తి ఏ కాలేజీలలోనో సంస్కృత పండితుడిగా కెరీర్ కొనసాగించక సినిమాల్లోకి వచ్చి 3 దశాబ్దాల పాటు నటుడిగా రాణించడం నిజంగా వింతే మరి. అటువంటి అరుదైన నటుడు వంగర వెంకట సుబ్బయ్య. చాలామంది ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రకరకాల వ్యసనాలకు బానిసయ్యి కెరీర్ నాశనం చేసుకుంటారు. కొందరు మాత్రం వాటికి జోలికి పోకుండా దూరంగా ఉంటూ నియమబద్ధంగా జీవితం గడుపుతుంటారు. వంగర ఇందుకు మంచి ఉదాహరణ. తనదైన శైలిలో ఎన్నో హాస్య పాత్రలు, విభిన్న వేషాలు వేసి ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన వంగరకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తెనాలికి సమీపంలో ఉన్న సంగం జాగర్లమూడిలో 1897 నవంబర్ 24న పుట్టారు వంగర వెంకట సుబ్బయ్య. వేదాధ్యయనం చేసిన తరువాత పౌరోహిత్య వృత్తిని స్వీకరించారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దాంతో ఆ వృత్తిని మానేసి నాటకాలలోకి అడుగుపెట్టారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు తదితర కళాకారులు ఆయన్ని తమ బృందాల్లోకి తీసుకొని ప్రోత్సహించారు. ఒక పక్క దారిద్ర్యం వెంటపడుతున్నా నాటకాలను వదల్లేదు. నాటక రంగం మీద వంగర పేరు అందరికీ తెలిసేలా చేసిన పాత్ర శ్రీకృష్ణ తులాభారం నాటకంలోని వసంతకుడి వేషం. 1937లో అరోరా ఫిల్మ్స్ నిర్మించిన విప్రనారాయణ చిత్రం వంగర తొలి చిత్రం. అందులో కస్తూరి నరసింహారావు విప్రనారాయణ పాత్ర పోషించారు. ఆయన ప్రథమ శిష్యుడిగా వంగర నటించారు. ఆ తర్వాత బాలయోగిని చిత్రంలో ప్రధాన పాత్ర లభించింది. వంగర మాట స్వచ్ఛంగా ఉండేది.
ఖంగుమనే స్వరంతో ఆయన డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు మైమరచి వినేవారు. వంగరలో గొప్పతనం ఏమిటంటే మామూలుగా వేదం చదవడం కాకుండా వెనక నుంచి ముందుకు చదవడం కూడా ప్రాక్టీస్ చేశారు. రివర్స్లో ఉన్న వేదం వేదమే, అదో ఫీటు అని సరదాగా ప్రాక్టీస్ చేశానని, అది అందరూ చెప్పమని అడిగేవారు అని ఓ సందర్భంలో చెప్పారు వంగర. పెద్ద మనుషులు, షావుకారు, కన్యాశుల్కం, చక్రపాణి, నలదమయంతి, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, సక్కుబాయి, లక్ష్మి తదితర ఎన్నో చిత్రాల్లో నటించారు. వీటిల్లో చిన్న పాత్రలు, పెద్ద వేషాలు ఉన్నాయి. నాకు ఇంత పారితోషికం ఇవ్వండి అని ఆయన నిర్మాతలను అడిగేవారు కాదు. ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. ఆయన మంచితనాన్ని, పాండిత్యాన్ని అర్థం చేసుకున్న నిర్మాతలు తమ సినిమాల్లో వేషాలు ఇస్తూ ఉండేవారు. మాయాబజార్ చిత్రంలో వంగర పోషించిన వేషాన్ని, అల్లు రామలింగయ్యతో కలిసి పంచిన హాస్యాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వంగర నాటక రంగాన్ని మాత్రం వదిలిపెట్టేవారు కాదు. విరామం దొరికినప్పుడల్లా నాటకాల్లో నటిస్తూ ప్రజల మధ్య గడిపేవారు. వంగర గొప్ప విద్వాంసుడు అయినా సెట్టులో ఎంతో వినయంగా ఉండేవారు. తన జోకులతో తోటి నటీనటులను నవ్విస్తుండేవారు. మంచి మాటకారి, చమత్కారంగా మాట్లాడేవారు. ఓసారి షూటింగ్లో దర్శకుడు వంగరా అని పిలిచారు. 25 సంవత్సరాల నుండి పరిశ్రమలో వంగే ఉన్నాను మహాప్రభో, ఇంకేం వంగను, ఇప్పటికే నడుం పడిపోయింది అని చమత్కారంగా అన్నారు వంగర. అలాగే మరోసారి, మా ఇంట్లో 3 ఇష్టులు ఉన్నామండి, మా ఆవిడ రోగిష్టి, అబ్బాయి కోపిష్టి, నేను పాపిష్టి అని ఆయన సీరియస్గా చెప్పిన ఆ చెప్పే విధానం వినేవాళ్లకు నవ్వు వచ్చేది. ఇతర భాషా చిత్రాలని తెలుగులోకి డబ్ చేయడం ప్రారంభించినప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులంటూ ప్రత్యేకంగా ఉండేవారు కాదు. రేడియోలోని కళాకారులను పిలిపించి డబ్బింగ్ చెప్పించేవారు. వంగర కూడా రేడియో ఆర్టిస్ట్ కావడంతో ఒకసారి ఓ మలయాళ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తూ వంగరను పిలిపించారు. అయితే ఎంత ప్రయత్నించినా లిప్పుకు సింక్ చేస్తూ డబ్బింగ్ చెప్పలేకపోయారు వంగర. దాంతో ఓ దండం పెట్టేసి థియేటర్లోంచి బయటపడ్డారు. వంగర తన జీవితంలో ఇస్త్రీ బట్టలు వేసుకుని ఎరుగరు. తన బట్టలను తనే ఉతికి ఆరేసుకునేవారు. అలాగే జీవితంలో చివరి రోజుల వరకు ముడివేసిన చిన్న పిలక ఆయన తల మీద ఉండేది. తన సనాతన ధర్మాన్ని ఆయన అలా పరిరక్షించుకునేవారు. సుబ్బయ్య గారు సంభాషణ ప్రియుడు. ఆయన చమత్కారంగా మాట్లాడుతుంటే టైం తెలిసేది కాదని ఆయనతో కలిసి నటించిన నటీనటులు చెప్పేవారు. సామెతలు, పిట్టకథలు, తమాషా కబుర్లు చెబుతూ అందరినీ నవ్వించేవారు. అటువంటి చమత్కారికి తన 75వ ఏట పెరాలసిస్ వచ్చి మాట దెబ్బతింది. అలాంటి పరిస్థితిలో కూడా వంగర సెట్టుకు వచ్చి అతి కష్టం మీద తన వాగ్దాటి కనపరిచి అందరి సానుభూతి పొందేవారు. 1975లో హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ప్రముఖ నటీనటులతో పాటు వంగరను కూడా సన్మానించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే ఆయన ఎక్కడుండేది ఎవరికీ తెలియలేదు. ఆయన ఎప్పుడూ చనిపోయారని కొందరు అన్నారు. దాంతో ఆయన పేరుని లిస్టు నుంచి తొలగించారు. అయితే ఈ సన్మానం జరిగిన రోజున ఎక్కడి నుంచి వచ్చారో వంగర అక్కడికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్వాహకులు తేరుకొని అప్పటికప్పుడు ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదీ నీకిత్తు నందు నా హృదయనాథ అనే దేవులపల్లి వారి గీతాన్ని వంగర ఎప్పుడూ ఆలపిస్తూ ఉండేవారు. ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు కావడంతో సంతృప్తి చెంది తన 80వ ఏట హైదరాబాదులో శివ సాయుధ్యాన్ని పొందారు వంగర వెంకట సుబ్బయ్య. వారి అబ్బాయి వంగర చంద్రశేఖర్ గారు సివిల్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.